తాజా 30 మన దేశంలో అందరికంటే సౌమ్యంగా ఉండేది ఎవరు అంటే కన్నడిగులని చెప్తారు. అలాంటి కన్నడిగులు ఈ మధ్యకాలంలో హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. పిఎఫ్ చట్టంలో మార్పులు చేసినందుకు బెంగళూరును 3 రోజుల పాటు భయభ్రాంతులకు లోను చేశారు. తమిళనాడుకు కావేరీ జలాలను ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తే తీవ్రస్థాయిలో కన్నడిగులు ఆందోళన చేశారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమ లైన్లోకి వచ్చింది. కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలను విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతామని కన్నడ నటుడు జగ్గేష్ హెచ్చరించారు. తమిళం, తెలుగు భాషలతో పోలిస్తే కన్నడ సినిమా మార్కెట్ చిన్నది. పెద్ద పెద్ద సినిమాలను తీయడం ఈ ఇండస్ట్రీకి కష్టమైన పని. ఈ పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలు కన్నడ థియేటర్లలో ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. తెలుగు నాట కూడా తమిళ డబ్బింగ్ సినిమాలు వెలుగులా వస్తుంటాయి. కానీ మన వాళ్ళు డబ్బింగ్ సినిమా అయినా సరే, స్ట్రైట్ సినిమా అయినా సరే బాగుంటేనే చూస్తారు. బిచ్చగాడి సినిమాను తెలుగు ప్రేక్షకులు బిగ్గెస్ట్ హిట్ చేశారు. కానీ కన్నడిగులకు ఇలాంటి సహనం ఉండడం లేదు. ఏప్రిల్ ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న బాహుబలి ద కన్క్లూజన్ ను కన్నడంలోకి డబ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ సంఘాలు మీటింగులు పెడుతున్నాయి, వార్నింగ్లు ఇస్తున్నాయి. కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ విస్పష్టంగా ప్రకటించారు.